అమ్మ ఒడిని విడిచాక ఇక బాల్యం ఉండదు రాధమ్మా. జీవితమే ఉండదు. శిరస్సున మకుటం ధరించిన రాజునైనప్పటికీ మీ ఒడిలో నేను ఇలాగే సేద తీరుతాను. మకుటాన్ని తొలగించి అమ్మ ఒడిలో సేద తీరుపుత్రా, లేదంటే మకుటం బాధిస్తుంది. రాధమ్మా, నా పట్టాభిషేకం మీకు ఆనందంగా లేదా? మన ఆనందం అనేది మన సామర్థ్యాన్ని బట్టే ఉంటుంది. నేనీ పట్టాభిషేకం, రాజభవనం ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రస్తుతం నాకు ఒక్క విషయం ఆనందం కలిగిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత నా పుత్రుని ముఖం మీద సంతోషం, గౌరవంతో వచ్చే తేజస్సును చూస్తున్నాను. పుత్రుని తేజస్సు కనులారా చూసుకోరాధా. సమయం వచ్చినప్పుడు పశ్చాత్తాపమనే నీలినీడలు కమ్ముకుంటాయి వాడికి. లోకులనుకుంటారు పదవీకాంక్షన్నది జీవితాంతం అవమానమే మిగిల్చింది కర్ణునికి అని. పితృదేవా, మీరన్నది నాకు అర్థం కాలేదు. రాళ్లలో కలిసిన రత్నాన్ని కూడా రాయిగానే పరిగణిస్తారు పుత్ర. సమ్రాట్ ధృతరాష్ట్రుని పుత్రులతో మైత్రి వలన నీకు గౌరవ ప్రతిష్టలు లభించవు. ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ కేవలం అవమానమే లభిస్తుంది. నేను క్రీడాంగణంలో ప్రవేశించినప్పుడు ఆ సమయంలో నాకెవరితోనూ మైత్రి లేదు కదా. అప్పుడు గౌరవం లభించిందా నాకు? ఎలా లభిస్తుంది పుత్ర? క్రీడాంగణంలో నీకు ఎటువంటి స్థానము లేదు. ఎక్కడైతే సామర్థ్య పరీక్ష జరుగుతుందో అక్కడ సమర్థులందరికీ స్థానం ఉంటుంది, ఉండడం అవసరం. కులాలు, జాతులే శక్తి సామర్థ్యాలకు కొలమానాలను భావించే నేటి ఈ సమాజం త్వరలోనే తన శక్తి సామర్థ్యాల్ని కోల్పోయి నిర్వీర్యం కాదంటారా? కానీ ఈ సత్యం తెలిసిన వాడు రాకుమారుడు దుర్యోధనుడొక్కడే. ఎంతో ఔదార్యాన్ని చూపించిన ధృతరాష్ట్రపుత్రుడు. అయితే ఇందులో ఏదో స్వార్థ చింతన ఉండే ఉంటుంది. కావచ్చు. ఈశ్వర వరప్రసాదం కోసం చేసే యజ్ఞాన్ని కూడా యజ్ఞమనే అంటారు కదా పితృదేవా. రాకుమారుడు దుర్యోధనుడి స్వార్థం గురించి ఆలోచించడం మన పని కాదు. వారి ఉపకారాన్ని స్వీకరించి మన ప్రేమను, అంకిత భావాన్ని అందించడమే మన కర్తవ్యం. కర్ణ, శాస్త్రానుసారం దానం, ఉపకారం అన్నవి సజ్జనుల నుండి లభిస్తేనే మనం వాటిని స్వీకరించటం ఉచితం. అయితే గుర్తింపుకై నీ ఆరాటం ఇంతగా పెరిగింది కనుక నీవు ధర్మం గురించి యోచించటం లేదు. వెళ్ళు పుత్ర, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. మీరు నా వెంట రావడం లేదా పితృదేవా?